రోజుకు తీవ్రతరం అవుతుండటంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. తాజాగా యూరోప్లోని గ్రీస్లో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆకాశం రంగు మారిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సహారా ఎడారి నుంచి వచ్చిన గాలి దుమ్ము కారణంగా గ్రీస్ ప్రాంతం మొత్తం నారింజ రంగులోకి మారిపోయింది. దీంతో అధికారులు ప్రజలెవరూ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఋతువుల్లోనూ తేడాలు వస్తుండటంతో సీజన్ ప్రారంభం కాకముందే ఎండలు మండుతున్నాయి. పలు దేశాల్లో కాలానికి సంబంధం లేకుండా తుఫాన్లు, వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం యూరప్ దేశంలో పొగమంచు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనట్టుగా పసుపు, నారింజ రంగుతో కూడిన దట్టమైన పొగమంచు ఆకాశాన్ని కప్పిస్తుంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఆ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రీస్ ప్రాంతంలో ఏర్పడిన ఈ పొగమంచు ఫోటోలు, వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో అవి వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ పొగమంచు ఆవహించడంపై అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితులు ఆఫ్రికా నుంచి దుమ్ము కదలికకు అనుకూలంగా ఉన్నాయని, వాతావరణంలో పెరిగిన సాంద్రతలో ఇది కనిపిస్తుందని, ముఖ్యంగా దేశంలోని దక్షిణాన దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని గ్రీక్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మారిన వాతావరణ పరిస్థితులలో ఎథెన్స్లోని ప్రజలు గ్రీకు రాజధాని సమీపంలోని కొండల నుండి పసుపు, నారింజ రంగు పొగమంచు వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితులు ఎథెన్స్ మార్స్ కాలనీగా ఉందని గ్రీక్ వాతావరణ శాస్త్రవేత్త కోస్టాస్ లగోవార్డోస్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇక ఉత్తర ఆఫ్రికా నుంచి గ్రీస్, అలాగే మరికొన్ని ప్రాంతాలకు వెళ్లే ధూళి మేఘాలు అప్పుడప్పుడు సంభవిస్తాయని, వీటి వల్ల శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మరోవైపు తూర్పు మెడిటరేనియన్ దేశం సైప్రస్లోనూ గాలి దుమ్ముతో కలవరం రేపుతోంది. ఉత్తర ఆఫ్రికాపై అల్పపీడన వ్యవస్థ కారణంగా ఏప్రిల్ నెలలోనే సైప్రస్లో గాలిదుమ్ము ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. గాలిదుమ్ము కారణంగా పట్టపగలే ఆకాశంలో చీకట్లు ఏర్పడమే కాక గాలి నాణ్యత కూడా తగ్గిపోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే మరికొన్ని రోజులు సైప్రస్, గ్రీస్ మీద ఈ దుమ్ము ప్రభావం ఉంటుందని నాసా అంచనా వేస్తోంది. గ్రీస్లోని కొన్ని భాగాలు నారింజ రంగులోకి మారడం, అలాగే ఫిన్లాండ్ అసాధారణమైన తెల్లటి మంచు దుప్పటిని ఫేస్ చేస్తోంది. ఉత్తర యూరప్లో సాధారణం కంటే భారీ మంచు ప్రభావం లాంటి పరిస్థితుల కారణంగా దక్షిణ ఫిన్లాండ్ అంతటా ప్రజా రవాణా నిలిచిపోయిందని తెలిపింది. సహారా ఎడారి నుంచి వచ్చే గాలి దుమ్ము గ్రీస్ వైపుగా వస్తుండటంతో ఎథెన్స్లో పసుపు, నారింజ రంగులో పొగమంచు కమ్ముకుందని అధికారులు చెబుతున్నారు. 2018 తర్వాత మళ్లీ మొదటిసారి ఇలాంటి పరిస్థితి నెలకొందని తెలిపారు. మార్చి నెలాఖరులో ఇదే పరిస్థితి స్విట్జర్లాండ్, దక్షిణ ఫ్రాన్స్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించినట్టు తెలుస్తోంది. దట్టమైన పొగమంచు, గాలిదుమ్ము కారణంగా గాలి నాణ్యత పడిపోవడంతో పాటు విజిబిలిటీ సైతం భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు మాత్రం ముఖానికి మాస్కులు ధరించాలని సూచించారు. అంతేకాక ప్రస్తుతం గాలి నాణ్యత తగ్గిపోవడంతో కొన్ని రోజుల వరకు వ్యాయామం చేయవద్దని సూచించారు. గ్రీస్లో దట్టమైన పొగమంచు ఆవహిస్తే యూరప్లోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని ఓ నివేదిక తెలిపింది. గత సంవత్సరంలో ఉత్పన్నమైన అసాధారణ వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న భూతాపంపై వేసిన అంచనాలకు తగ్గట్టే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అసాధారణ వాతావరణంతో ఋతువుల మధ్య వైరుధ్యాలు ఉన్నాయన్నారు. వాయువ్య యూరోప్, బ్రెజిల్, మొరాకో, దక్షిణాఫ్రికాలో వసంత ఋతువుల్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఈ సీజన్లో ఇలాంటి పరిస్థితి చాలా అసాధారణమని బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో ఏకకాలంలో భిన్న ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తాయన్నారు. గత ఏడాది ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలో జూలై నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. భూతాపం పెరగడం వల్ల ఏర్పడే పరిస్థితులు భవిష్యత్తులో జరిగే పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.